హాయ్ ఆల్, వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్. ముందుగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడ మేము పాపను చూడటానికి అయితే స్టార్ట్ అయ్యాము కదా, ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది అనమాట, దగ్గరే చార్మిల్ అని. ఇంకా అన్నయ్య తేజు లక్కీ ఒక బైక్ మీద, నేను మా హస్బెండ్ ఒక బైక్ మీద వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఇంకా పిల్లలు అయితే పాపను ఎత్తేసుకుని అయితే వదలలేదు. పాప కూడా చాలా క్యూట్ గా ఉంది, వదిన కూడా బాగానే ఉందన్నమాట. సో మేము వెళ్ళేసరికి మంచి డీప్ లో ఉంది, ఎంత లేపినా లేగలేదు యశమ్మ. సో చివరికి వచ్చే ముందు అయితే లేచింది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఫొటోస్ తీస్తున్నానని చెప్పింది. ఇంకా ఫోటోషూట్ అయింది, పడుకుంది. ఇంకా 1 month లో బాగా డీప్ గా పడుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి మాకైతే డ్రింక్ ఇచ్చారనమాట. లక్కీ అయితే తీసుకోలేదు. యశమ్మ నేను షేర్ చేసుకున్నాం అనమాట. సో కొద్దిసేపు ఉండైతే ఇక్కడ పాపతో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మెమరీగా ఉంటుంది కదా. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తామని అనుకున్నాము, ఎందుకంటే లక్కీ విజిటింగ్ టైంలో ఇటు రావడం ఉంది. సో అప్పటి వరకు ఇంకా ముద్దులు అయితే పెట్టేసామన్నమాట. యశు పిల్లలు అయితే రారే అక్కడి నుంచి. కొద్దిసేపు ఉందాం అనేసి వచ్చేసే ముందు అయితే పాట స్టార్ట్ చేసింది. ఇంకా అలా రిటర్న్ అవుతున్నప్పుడు పుంతల ముస్లిం గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే వ్లాగ్. మీలో ఎంతమందికి రోజ్ మిల్క్ ఇష్టమో కామెంట్ చేయండి. మా లక్కీకి, మా హస్బెండ్కి, నాకు. యశమ్మ తాగుతుంది కానీ లైట్గా తాగుతుంది, చాలా ఇష్టం అనమాట. సో అన్నయ్య మా ఊర్లో పెట్టారు ఒక 2 years బ్యాకే. ఇంకా మేము వచ్చాం కదా అని తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చేసి లంచ్ చేస్తాము. లంచ్ చేసి ఇంకా ఒక 10-15 మినిట్స్లో బయలుదేరిపోవడమే. అందరం లంచ్ చేస్తాము. లక్కీగా ఆ రోజే ఫాదర్స్ డే అనమాట. సో అన్నయ్య కేక్ తెచ్చాడు. ఇంకా మొత్తం ముగ్గురు ఫాదర్స్ కలిపి కట్ చేశారు. ఫస్ట్ నేను, ఇంకా అదే కేక్ లక్కీ వాళ్ళ డాడీ, ఇంకా అలాగే తేజు అన్నయ్య కూడా కట్ చేశారనమాట. సో అనుకోకుండా ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా అయిపోయింది. ఫాదర్స్ డేకి నేను ఎప్పుడూ ఇక్కడ ఉండను కదా, అనుకోలేదు సడన్ గా. సో ఫాదర్స్ డే అని తెలిసాక ఫస్ట్ టైం అనమాట కేక్ కట్ చేయడం. ఇలా ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. సో మేము రిటర్న్ అయిపోయే టైం కూడా దగ్గర అయిపోయింది అనమాట. అమ్మ వచ్చేసి లక్కీ బాబుకి ఫ్రూట్స్ అలాగే పెద్ద డైరీ మిల్క్ అడిగాడు, తెప్పించింది అన్నయ్య చేత, అదే ఇస్తుంది. చిన్న వీడియో అయితే తీసాను. సో వాడు అయితే మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అన్నయ్య అందరికి పిల్లలకి చాక్లెట్స్ అయితే తెచ్చారు. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. కిందకైతే వచ్చేసాము. అమ్మ ఎదురొచ్చాక మేమే ఇంకా బస్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము, భీమవరం. సో రైల్వే స్టేషన్ దగ్గర ఇందాక చూపించాను కదా మీకు రోజ్ మిల్క్ అయితే, ఇంకా అందరం షేర్ చేసుకొని తాగేసాము. యశు అయితే డల్గా ఉంది, నిద్ర వచ్చేసి అలా డల్ అయిపోయింది అనమాట. సో ట్రైన్ వచ్చాక ఇంకా ఇంచుమించు 1.5 hour అయితే పట్టింది ట్రైన్లో. మేము వెళ్ళిన ఒక 20 minutesకి అయితే వచ్చింది. ఇంకా లక్కీని వదిలి వెళ్ళిపోవాలని గుర్తొస్తేనే ఇంకా ఏడుపు అయితే వచ్చేస్తుంది. ఒక్కో టైంలోనే బాగానే ఉంటున్నాము, ఒక్కో టైంలో అయ్యో ఎలా ఉండాలి, అలవాటు పడాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని అందరం బాగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా ఎలాగైతే ఇదిగోండి స్కూల్లో ఇంకా అక్కడి నుంచి నేనైతే వీడియో తీయలేదు. ఇంకా ఏడుస్తూ కూర్చున్నాం అనమాట. లక్కీ కూడా అదిగోండి ఫేస్ చూసే ఇక్కడ వచ్చేసి వాళ్ళ చెల్లి వీడియో తీస్తుందని చెప్తే అమ్మ ఎందుకమ్మా అనేసి అన్నాడు. సో ఫైనల్గా వాళ్ళకి డిన్నర్ టైం అయిపోయింది అనమాట. ఇది వాడిని బస్ ఎక్కిచ్చేసి బాయ్ చెప్పిన టైంలో వీడియో తీసాను, చూసారు కదా. బాయ్ చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. మేము గమ్మున నడుచుకుంటూ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి బాయ్ అయితే చెప్పేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అన్నయ్యని డ్రాప్ చేస్తున్నాం. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.